చేసుకుంటే అంటే అంతా ఇదివరకు ఎట్లయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రయోజనం అంతా మాకు ఫెయిల్యూర్ అంతా జగన్కి అని తోసేశారో ఇప్పుడు అదే జరుగుతుంది. భారం అంతా జగన్ ఎత్తినేసేసి వీళ్ళు ఎవరికాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటున్నారు. జగన్ కూడా దాన్ని కోఆర్డినేట్ చేసి ఒక సెటరేట్ చేయట్లా. లీగల్ వ్యవస్థ బాగా పెంచుకోకపోతే వీళ్ళకు లీగల్గా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ కంటే 10 రెట్లు బలమైనది. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అవును. మరొక అంశం, కొడాలి నానికి లుక్అవుట్ నోటీస్ జారీ చేయడం అంటే ఒకటి సార్, ఫస్ట్ అసలు అంత సడన్ గా ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడానికి కారణం ఏంటి? 3-4 రోజుల క్రితం ఎవరో ఒక కార్యకర్త అతను అంటే గుడివాడలో ఉన్నటువంటి వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. కొడాలి నానిని ఎప్పటికైనా లోపల వేయించాలని కసి ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో. వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. కొడాలి నాని మొన్న డిశ్చార్జ్ అయ్యాడని తెలిసింది వాళ్ళకి బాంబే నుంచి. ఆ తర్వాతన అమెరికాకి కనుక్కుంటున్నారు అన్నటువంటి విషయం తెలిసింది. తెలియగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు వాళ్ళు. పెట్టగానే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిపోయి లోకేష్ ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు చాలా మంది. వదిలేస్తారా, చూస్తా ఊరుకుంటారా, నిద్రపోతున్నారా, ఇవన్నీ. దాంతో ఈ వ్యవహారాలు పర్యవేక్షించేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేశారు. దానికి ఏదో ఒక